హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాలీసెట్కి సంబంధించి మనకైతే ఈరోజు ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి 2 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఆ 2 నోటిఫికేషన్స్ ఏంటి, వాటి కోసం మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలోనే మనకి ఆ నోటిఫికేషన్స్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. మీరు పాలీసెట్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 1st అవుతుంది కదా, సో ఏ డేట్న మనం సెప్టెంబర్ 1st ఎంతకి వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, అండ్ అలానే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏమేమి తీసుకువెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి. మనకి ఎగ్జామ్ జరుగుతుండగా ఒక 3 బెల్స్ అయితే జరుగుతాయి. ఆ 3 బెల్స్ ఏంటి, సో మీరు ఎలా మీ రూమ్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మిస్టేక్స్ ఏంటి, ఏం చేయకూడదు, అలాంటివన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే బిగిన్ చేద్దాం. సో ఎంతవరకు కూడా మన ఛానల్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలన్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరైతే ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒక ఫస్ట్ నోటిఫికేషన్ మీకు చూపిస్తున్నాను. ఇది ఏంటి అంటే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి మనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే పాలీసెట్ ఎగ్జామినేషన్ అనేది మనకి సెప్టెంబర్ 1st రోజున ఉంటుంది. 11 AM to 1 PM మనకి ఉంటుంది. మీకు సెంటర్ హాల్ టికెట్ ఇంకా రాలేదు. హాల్ టికెట్ మ్యాక్సిమం ఈరోజు రావచ్చు, లేదనుకుంటే మ్యాక్సిమం రేపైనా రావచ్చు. సో వచ్చేసిన తర్వాత మీకు సెంటర్ నేమ్ కనిపిస్తుంది. ఆ సెంటర్ నేమ్కి మీరైతే ఎగ్జామినేషన్కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఇదైతే దీనిలో ఉన్నది. అండ్ అలానే ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, పాలీసెట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. అంటే 4 సెట్లు ఉంటాయి, ABCD సెట్స్ ఉంటాయి. 4 సెట్లు మీ ఫ్రెండ్స్కి, మీ 4 స్టూడెంట్స్ అనుకుంటే 4 స్టూడెంట్స్కి డిఫరెంట్ సెట్స్ వస్తాయి. మీ ఫ్రెండ్కి సెట్ A రావచ్చు, మీకు సెట్ B రావచ్చు, అండ్ సెట్ C, సెట్ D ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఈ సెట్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఏవైతే మీ కోఆర్డినేటింగ్ సెంటర్స్, అదే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అండర్లో ఉంటాయి. సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్లో అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్కి 1 hour 2 hours బిగో మనకి ముందుగానే మనకి ఎగ్జామినేషన్ 11 o'clock ఉందంటే 9 తర్వాత ఎగ్జామినేషన్ డే రోజు అవైతే ఆ స్టేషన్స్ నుండి మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. దానికోసం ఇదైతే మెసేజ్ ఇచ్చారు. ఇది జస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనమైతే ఇంకొక నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే కంప్లీట్గా మొత్తం మనకున్నది ఏంటి రిగార్డింగ్ అనేది. సో చూసుకున్నట్టయితే మనం మొత్తం చూసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి ఇవన్నీ చెప్పాను కదా. సో దానికోసం మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది ఇన్స్ట్రక్షన్ టు ద చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ జాయింట్ చీఫ్ సూపరింటెండెంట్స్, అంటే ఇది స్టూడెంట్స్కి నోటిఫికేషన్ కాదు, బట్ దీంట్లో అన్నీ మెన్షన్ చేశారు. మీకు ఇవన్నీ తెలియాలి, దీనిలోనే అన్నీ అడ్వైస్ చేశారు, మీకు ఇవన్నీ చెప్పమని చెప్పి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వైట్ పబ్లిసిటీ ఇవ్వమని చెప్పి ఇదైతే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది. దీంట్లో మీకు ఇన్ డీటెయిల్గా నేనైతే చెప్తాను. ఇప్పుడైతే చాలామంది కోవిడ్ నార్మ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ మనకి రూమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ విధానం కోసం చెప్తున్నారు, ప్రికాషన్ మెజర్స్ ఏం తీసుకోవాలి అని. మీరైతే ఖచ్చితంగా మీకు కుదిరినట్టయితే ఒక శానిటైజర్ అయితే తీసుకోవాలండి. శానిటైజర్ తీసుకెళ్ళకపోయినా మీరు వాష్రూమ్స్ యూస్ చేసుకున్నా, లేదంటే ఏవైతే బెంచెస్ ఉంటాయో ఆ బెంచెస్ పైన ఒక బెంచ్కి 2 peopleని కూర్చోబెట్టుకునేలాగా ఛాన్స్ ఉంటుంది. అన్నీ కూడా శానిటైజ్ చేసి ఉంటాయి. అన్నీ కూడా ఏవైతే ఐరన్ మెటీరియల్స్ ఉన్నాయో అన్నీ కూడా వాటిపైన ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అన్నిటినీ శానిటైజ్ చేస్తారని ఇక్కడైతే ప్రికాషన్స్ మెన్షన్ చేశారు. సో ప్రతి ఇన్విజిలేటర్ కూడా ఫుల్గా వ్యాక్సినేటెడ్ అయ్యి ఉంటారు. సో ఇది అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక చూసుకున్నట్టయితే చూడండి, a special care should be taken to see the candidates do not receive any help from any source in answering the question paper. మీకైతే ఎటువంటి హెల్ప్ అనేది కూడా జరగదు. చూసుకున్నట్టయితే మీరు క్వశ్చన్ పేపర్ కానీ దేనికోసం సంబంధించి అయినా మీ ఓన్గా మీరు రాసుకునేటట్టు ఉంటుంది. OMR కదా, ఇదంతా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. OMR ఫిల్లింగ్ ఎగ్జామినేషన్ 2 hours. ద ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 11 AM to 1 PM ఉంటుంది. అండ్ అలానే నో ఎక్స్ట్రా టైమ్ షుడ్ బీ గ్రాంటెడ్ టు ఎనీ క్యాండిడేట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ద ఎగ్జామినేషన్ షుడ్ కమెన్స్ ఎగ్జాక్ట్లీ at 11 AM వితౌట్ ఫెయిల్. సో మీరు చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం కూడా మీకు 11 నుండి 1 వరకు 120 minutes అంటే 120 minutes వెంటనే మీకు కొన్ని బెల్స్ ఉంటాయి. ఆ బెల్ అయితే ఏదైతే ఫైనల్ కాల్ ఉంటుందో ఆ ఫైనల్ కాల్ రాగానే మీకైతే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. ఇన్విజిలేటర్స్ అయితే 2 ఉంటారు క్లాస్కి. సో 2 కూడా మీకైతే అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో స్క్వాడ్స్ కూడా వస్తారు. సో ఇవన్నీ చూసుకొని మీరు రాయాలి. పక్క వాళ్ళ దగ్గర కాపీ చేసుకుందాం అన్నా కూడా అవ్వదు, ఎందుకంటే డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. మాట్లాడదాం అనుకున్నా అంత
ఎగ్జామినేషన్ హాల్లోని ఖచ్చితంగా వినిపిస్తుంది కాబట్టి మీకు వెంటనే పేపర్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరు మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి ఏవైతే ఉన్నాయో ఈ సెట్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ ఒకటే. బట్ సెట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వస్తే అదే సెట్ ఏలో క్వశ్చన్ ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందో సెట్ డి వాళ్ళకి 40th క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్స్ అన్నీ ఒకటే బట్ షఫలింగ్ అవుతాయి. షఫలింగ్ క్వశ్చన్స్ అవుతాయి, ఆన్సర్స్ కూడా అవుతాయి. సో అన్ని క్వశ్చన్స్ ఒకటే అయినప్పటికీ కూడా మీరు ఆన్సర్స్ ఏ బి సి అనుకున్నా కూడా మీరు ఎక్కడి నుంచి పోతాయి. ఎందుకంటే ఆన్సర్స్ షఫలింగ్ అవుతాయి, క్వశ్చన్స్ కూడా షఫలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అవుతాయి, ఆన్సర్స్ కూడా అవుతాయి. సో ఇదంతా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీకైతే ఎటువంటిది అవ్వదు. అండ్ ఇదైతే మనకి నెసెసరీ రిక్వైర్మెంట్స్ మీరు చూసుకోవాల్సినవి. మస్తు ఖచ్చితంగా ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేవి మనకి గేట్ దగ్గర నుండి మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయినంత వరకు మొత్తం అంతా కూడా ఉంటారు. సో ఇప్పుడు కండక్ట్ ఆఫ్ పాలిసెట్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ఇదన్నీ మనకైతే అక్కర్లేదు. సో చూసుకున్నట్టయితే ఇంకా ఒక రూమ్కి 24 మెంబర్స్ని పెట్టేలాగా ఇప్పుడు నామ్స్ ఉన్నాయి కదా, పాండమిక్ నామ్స్. వీటి వల్ల అరేంజ్మెంట్ అనేది ఎలా చేస్తున్నారంటే ఒక రూమ్కి 24 మెంబర్స్ని పెట్టేటట్టయితే చూస్తున్నారు అని చెప్పి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 4 rows ఉంటాయి. సో అలా ఎలా అయితే సీటింగ్ ప్లాన్ 24 మెంబర్స్ బెంచ్కి ఇద్దరిని అయితే కూర్చోబెట్టుకొని ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో అండ్ అలానే ఎటువంటి ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది. మీకు రెయిన్ కానీ ఏదైనా పవర్ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. OMR షీట్ ఫిల్లింగే కాబట్టి కంప్యూటర్ ఆగిపోవడానికి ఏమీ లేదు కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్లో చూసుకుంటారు. ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా చాలా మీరు ప్రాపర్గా రాయాలి. వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాలా వద్దా ఇలాంటివన్నీ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమీ లేవు. తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళచ్చు, బట్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అక్కడైతే మీకైతే ఒక క్యారియర్ పాటే ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి వాటర్ బాటిల్ ఇష్యూస్ కూడా లేదు. కావాలనుకుంటే పర్మిషన్ తీసుకొని డ్రింక్ చేయొచ్చు, లేదా మీ సీట్స్ దగ్గరికి వాళ్ళు వాటర్ బాటిల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ చిన్న డౌట్స్ మళ్ళీ కమెంట్లో చేస్తారు కదా, అందుకని మీకు ముందుగానే ఇక్కడే మీకు ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఒక ఎవ్రీ 25 స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక ఇన్విజిలేటర్ అయితే ఉంటారంట. సో మీ కనుక కొన్ని క్లాసుల్లోని పెద్ద రూమ్స్ అయినట్టయితే 50 స్టూడెంట్స్ని కూడా కూర్చోబెడతారు, 48 స్టూడెంట్స్ని. అప్పుడు ఇద్దరు ఇన్విజిలేటర్లు అయితే ఉంటారు. 25 స్టూడెంట్స్కి ఒక ఇన్విజిలేటర్ అయితే ఉంటారు, స్క్వాడ్ కూడా వస్తూ ఉంటారు. చూసుకోండి, మీరు ఎలా పడతారు అనేది ఎవరికి తెలియదు కదా. సో నెక్స్ట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా నోట్ అయితే రాశారు. నో క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఆఫ్టర్ 11 AM. సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే ఈ పాయింట్ ఇదే కాదు, ఏ సెట్ ఎగ్జామ్కైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మీరు ఇన్ టైంలో ఉండాలి, 1 hour ప్రియర్గానే ఉండాలి. కానీ 11 ఎగ్జామ్ అంటే 11:01కి వచ్చినా అట్లీస్ట్ 11కి వచ్చినా కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చెయ్యరు. ఎందుకు అంటే ఏ సెట్ ఎగ్జామ్ అయినా కూడా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసుకొని ఎగ్జామినేషన్ రూమ్లోకి అయితే వెళ్తారు. అంతేగాని డైరెక్ట్గా మీకైతే అలౌ చేశారు కాబట్టి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూనే మీకు ఎగ్జామినేషన్ హాల్లో పంపించాలి. కాబట్టి మీరు 11 o'clock వస్తే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ OMR డిస్పాచ్ చేసేస్తారు కాబట్టి మీకైతే అలౌ చెయ్యరు. మీరు ఎంత బతిమాలను కూడా అలౌ చేయరు. ఇదైతే మెయిన్ కీ పాయింట్. మీరు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూడండి, నో క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, దట్ ఈస్ బిఫోర్ 1 PM. 11 AM కన్నా తర్వాత రానివ్వరు, 1 PM కన్నా ముందు రావడానికి కూడా ఛాన్స్ లేదు. మీరు ఎగ్జామినేషన్ వచ్చినా రాకపోయినా 2 hours 120 minutes అక్కడే కూర్చొని ఎగ్జామినేషన్ రాయాలి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ వాంట్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ఫర్ ఆల్ ద he/she can do so by surrounding the OMR response sheet, and that too after only 1 hour only. Candidate should not be allowed even to go to the టాయిలెట్స్ అంటే చూసారా, ఇక్కడ చాలా క్లియర్ కట్గా రాశారు. మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ వాంట్స్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ఫర్ ఆల్ అలౌడ్ ఈవెన్ టు గో టు ద, అంటే అసలు మీకు అసలు బయటకు వెళ్ళడానికి కూడా మీరైతే ఛాన్స్ అయితే ఉండదంట. సో అదైతే మీకు ఎక్కడైతే మెన్షన్ చేశారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ దీస్ రూల్స్ హ్యావ్ టు బి అబ్జర్వ్ స్ట్రిక్ట్లీ బై ద సూపరింటెండెన్స్. ఇవన్నీ కూడా వాళ్ళైతే అబ్జర్వ్ చేసుకుంటారు, మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చారు చూడండి. మేబీ ద అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ మే బీ ఇన్స్ట్రక్టెడ్ టు సీ ద క్యాండిడేట్ రైట్స్ హిస్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఇన్ ద స్పేస్ ప్రొవైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆన్ ద OMR రెస్పాన్స్ షీట్. అంటే ఇంకేమీ లేదు, మీరు డీటెయిల్స్ మీకు ఎలా ఫిల్ చేయాలి, మీరు పాలిసెట్ OMR షీట్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అనవసరం మీకు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే, మీకు ఏ తప్పులు చేయకూడదు అని. సో మీకు ఏంటంటే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆల్రెడీ నేను పెట్టాను. అదైతే మీకు చాలా క్లియర్ కట్గా చెప్పాను కూడా, ఏంటి OMR చేసే తప్పులు ఏంటి, మీరు ఎలా ఫిల్ చేయాలి అన్నీ కూడా నేనైతే చెప్పడం జరిగింది. మీరైతే ఆ వీడియోని ఒకసారి చూడండి, ఓకేనా. సో ఇప్పుడు
నెక్స్ట్ చూసుకుందాం. మీకు ఇక్కడ కొన్ని బెల్స్ అయితే ఉంటాయి. ఆ బెల్స్ అనేవి ఎప్పుడెప్పుడు వస్తుంటాయి అని చెప్పి నేను చెప్తాను. చూడండి, మాల్ ప్రాక్టీస్ కేసెస్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్స్ ఇట్ ఫౌండ్ రీస్టోరింగ్ టు అన్ఫేర్ మీన్స్ ఆర్ ప్రాసెసింగ్ ప్రొహిబిటెడ్ మెటీరియల్ ఎక్సెట్రా ఏమైనా తీసుకెళ్తే, మీరు క్యారీ చేసినట్టయితే కనెక్టెడ్ విత్ ఎగ్జామినేషన్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈస్ టు బి అడాప్టెడ్ బై ద చీఫ్ అసెంబ్లీ. ఎవరైతే అక్కడ ఇన్విజిలేటర్స్ ఉన్నారో వాళ్ళ పరిధిలోని మీరు కనుక మీ ఎగ్జామినేషన్కి మెటీరియల్ కానీ లేదనుకుంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్కి రిలేటెడ్ ఆన్సర్స్ కానీ ఏమైనా మీ దగ్గర కనిపించినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ చెప్పారు. ద హాల్ టికెట్, ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ షుడ్ బి సీజ్డ్ ఇమీడియట్లీ ఫ్రమ్ ద క్యాండిడేట్. వెంటనే అన్నీ తీసేసుకుంటారు. సో మీరైతే నెక్స్ట్ చూడండి, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ టు బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్ బై ద చీఫ్ సూపరింటెండెంట్. ఇఫ్ ద క్యాండిడేట్ రిఫ్యూజెస్ టు give written explanation, a report may be obtained from the concerned assistant superintendent with another assistant witness and counter signed by chief superintendent. ఇవైతే మీకు అవసరం లేదు. ఖచ్చితంగా మీకైతే మీ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయి మీరు మాల్ ప్రాక్టీస్ కింద మీరైతే సీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు కన్సిడర్ చేయరు. చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటివేమీ మీరు క్యారీ చేయడానికి అయితే ట్రై చేయకండి. సో ఇవన్నీ కూడా మీకున్నది. ఇప్పుడు ఇది మెయిన్గా నేను చెప్తాను వినండి. డేట్, టైమింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, బెల్ ఆన్ ద సైరన్ టైమింగ్స్ ఇవి ఉంటుంది. మీరైతే జాగ్రత్త వినండి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ అనేవి 11 to 1 ఉంటే 2 hours డ్యూరేషన్. 10 AM లాంగ్ బెల్ వస్తుంది. లాంగ్ బెల్ ఏంటంటే అలౌయింగ్ ద క్యాండిడేట్స్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఏదైతే ఎగ్జామినేషన్ హాల్ ఉంది కదా, మీకు ఒక కాలేజ్ సెంటర్ ఇస్తారో ఆ సెంటర్లోకి మీకైతే అలౌ చేయడానికి 10 o'clock నుండి వాళ్ళైతే అనుమతిస్తారు. అప్పుడు లాంగ్ బెల్ అయితే వస్తుంది. 11 AM మరొక లాంగ్ బెల్ వస్తుంది. అంటే ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థం. బిఫోర్ దిస్ టైమ్ కంప్లీట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫొటోస్ ఇన్ ఎన్ఆర్ and attendance, distribution of OMR response sheets and question papers booklet to the candidates. ఓకే, మీకైతే ఐడెంటిఫికేషన్ కూడా జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అప్లై చేసుకున్న వ్యక్తి, ఎగ్జామినేషన్ రాస్తున్న వ్యక్తి ఇద్దరు ఒకలా కాదా అని చెప్పి ఐడెంటిఫికేషన్ చూస్తారు. ఏదైతే హాల్ టికెట్లో మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, దాన్ని మీ ఫేస్ కట్తో మ్యాచ్ అయినట్టు చూసుకొని, అంటే ఇది ప్రతి రూల్, ఇది మనం ఎక్కిరించడానికి ఏమీ లేదు, చూసుకొని మీకైతే లోపలికి పంపిస్తారు. అండ్ అలానే ఓఎంఆర్ షీట్ డిస్పేటింగ్, తర్వాత డిస్పాచింగ్, తర్వాత మీకు కన్సర్న్ రఫ్ వర్క్ అంటే ఏముండదు, మీకు ఆల్రెడీ చెప్పాను ఓఎంఆర్ ఉంటుంది కాబట్టి. క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ ఇవ్వడం అన్నీ కూడా 11 AM ముందే జరిగిపోతాయి కాబట్టి అందుకే మీకు 11 AM లోపలే ఉండాలి. అంతే 10 AM తర్వాత 11 AM లోపు మీరు అన్ని ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 10 AM మీరు సెంటర్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. 9:30 ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఓకే, 10 తర్వాతే మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ చేస్తారు. తర్వాత 11:30 AM to 12 noon అనేది 12:30 PM షార్ట్ బెల్ వస్తుంది. ఓకేనా, అంటే ఏంటంటే 11:30 to 12 తర్వాత 12:30 2 సార్లు హాఫ్ అన్ అవర్ హార్డ్ టైం బెల్ వస్తుంది. అంటే షార్ట్ బెల్స్ 2 సార్లు వస్తుంది. అంటే 11:30, 12కి 12:30కి మీరు 11:30 అంటే హాఫ్ అవర్ అయిపోయింది, లేకపోతే 12 o'clockకి సెకండ్ షార్ట్ బెల్ వస్తుంది, అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మళ్ళీ 12:30కి ఇంకొక షార్ట్ బెల్ వస్తుంది, అది రిప్రజెంటేషన్ మరొక షార్ట్ బెల్ అయిపోయింది అని. అండ్ అలానే 12:55కి వార్నింగ్ బెల్ వస్తుంది, అంటే ఇట్స్ రెడీ టు షట్ డౌన్, అంటే ఇంక ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుంది, 5 minutesలో మీరు ఓఎంఆర్ బబ్లింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి అని చెప్పి అర్థం. సో 1 PMకి లాంగ్ బెల్ ఎగ్జామినేషన్ టైం అండ్స్. దీని తర్వాత 1 నిమిషం కూడా మీరు ఓఎంఆర్ బబ్లింగ్ మిగిలిపోయినా కూడా టైం అయితే ఇవ్వరు. మన అకాడమిక్ ఎగ్జామినేషన్స్లోనే ఇవ్వరు, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అసలు ఇవ్వరు. ఓకే, అది స్ట్రిక్ట్గా రూల్ అయితే ఫాలో అవుతారు. ఇది మెయిన్. ద చీఫ్ సూపరింటెండెంట్ హ్యాస్ టు మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అయితే ఇది మెయిన్గా మీకు చెప్పాల్సిన అనుకున్న వీడియో ఇది. సో కంప్లీట్గా మీరైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, మీకు జస్ట్ మీరు తీసుకెళ్లాల్సింది పెన్సిల్స్ తీసుకెళ్ళాలి. బ్లూ కలర్ బాల్ పెన్ ఆర్ బ్లాక్ కలర్ బాల్ పెన్ తీసుకోండి ఫిల్లింగ్ ఆఫ్ ఓఎంఆర్స్కి. అదే ఏదైతే మీకు వస్తుందో షీట్, రెస్పాన్స్ షీట్ దానికి. అండ్ అలానే బబ్లింగ్కి 2B HB పెన్సిల్స్ ఉంటాయి, వాటిని క్యారీ చేయండి. ఇన్ కేస్ ఎరేజర్ కూడా క్యారీ చేయండి, ఎందుకంటే మీరు సర్కిల్స్ సరిగ్గా చేయకపోయినా లేదనుకున్నట్టయితే ఒకదాని బదులు ఒకటి చేసిన ఎరేజర్తో అరేంజ్ చేసుకొని మీరు మళ్ళీ అయితే పెట్టుకోవడానికి అవుతుంది. సో ఎరేజర్ క్యారీ చేసి HB 2B పెన్సిల్ విత్ పౌచ్, హాల్ టికెట్, అండ్ అలానే మీరు ఐడెంటిఫికేషన్ కోసం ఏమైనా తీసుకెళ్ళమంటే ఐడెంటిఫికేషన్ కోసం తీసుకువెళ్ళండి. ఇంక లేకపోతే ఏమీ అక్కర్లేదు. పాలిసెట్ హాల్ టికెట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ప్లాంక్స్ని క్యారీ చేయకండి, ప్లాంక్స్ అయితే నాట్ అలౌడ్. ఎందుకంటే ప్లాంక్స్ మీద ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసే ఇది ఉంది. అంటే లైక్ ఏంటంటే మీరు ఏమైనా రాసుకున్నా, మీరు కావాలని రాసుకోపోయినా వాళ్ళు మీరు దీనికి రిలేటెడ్గా రాస్తారని చెప్పి మీకు చాలా ప్రాబ్లమ్ చేసే సిచ్యుయేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి ప్లాంక్స్ నాట్ అలౌడ్. బెంచెస్ ఉంటాయి, బెంచెస్లో బుక్లెట్ ఉంటుంది. బుక్లెట్ అనేది మీరు ఎంత ఏం చేసినా అవ్వదు. ఓఎంఆర్ షీటింగ్ కూడా చాలా థిక్గా ఉంటుంది. మీరు బబ్లింగ్ చేస్తున్నప్పుడు మీకైతే ఏమీ ఓఎంఆర్ అనేది
పేపర్ చిరిగిపోదు. సో నో ప్రాబ్లమ్ అట్ ఆల్, ప్లాంక్స్ అయితే క్యారీ చేయకండి, ఓకేనా. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. శానిటైజర్, మాస్క్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ వాటర్ బాటిల్ ఇఫ్ నెససరీ, లేదంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు బెల్స్ కోసం అన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ పాలిసెట్ ఎగ్జామినేషన్ కన్వైనర్ నుంచి మనకైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం అయితే జరిగింది. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయ్యి కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మీరైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి, ఓకే. సో జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామినేషన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీకైతే లైవ్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తాను, అప్పుడు ఇంకా మనం అయితే డిస్కస్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.